నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు బైబిల్ ప్రకారం క్రిస్మస్ చేయవచ్చా. ఈరోజు మన అంశం బైబిల్ ప్రకారం క్రిస్మస్ చేయవచ్చా అనే ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం బైబిల్ నుంచి ఈరోజు మనం అంతా కూడా చక్కగా ఆలోచించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం బైబిల్ ప్రకారం క్రిస్మస్ చేయవచ్చా. జాగ్రత్త నోట్ చేసుకోండి. ప్రియమైన దేవుని వల్లరా, నేడున్న ప్రపంచ క్రైస్తవుల గురించి మనం ఆలోచించినప్పుడు డిసెంబర్ నెల ప్రారంభం కాకముందే చాలామంది క్రిస్మస్ పండుగ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలుసు. అసలు ఇంతకీ క్రిస్మస్ పండగ లేదా క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఎవరినైనా అడిగామనుకోండి, వెంటనే వాళ్ళు మనకిచ్చేటటువంటి సమాధానం ఎలా ఉంటుందో మనందరికి కూడా తెలుసు. క్రిస్మస్ పండగ అంటే ఏంటి అని అడగగానే క్రిస్మస్ అంటే ఏంటో కాదండి, క్రీస్తు పుట్టుక అని కొంతమంది చెప్తారు. మరికొంతమంది క్రీస్తు జననం, క్రీస్తు జన్మించాడు అని చెప్తుంటారు. అంటే క్రిస్మస్ అనగానే వీళ్ళకి ఇంతవరకు అర్థమైంది. అసలు క్రిస్మస్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదండి. తెలియకుండానే ఈ క్రిస్మస్ పండగ సంబరాలలో, క్రిస్మస్ పండగ వాతావరణంలో మునిగిపోయి మేము పండగ జరుపుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటారే కానీ అసలు బైబిల్ ప్రకారం ఈ క్రిస్మస్ చేయవచ్చా లేదన్నది ఆలోచించేటటువంటి క్రైస్తవులు లేరు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ క్రిస్మస్ లేదా క్రీస్తు పుట్టుక ఈరోజు ఎలా జరుపుకుంటున్నారు ప్రపంచ ప్రజలని మనం ఆలోచించినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా జరుపుకునేటటువంటి ఏకైక పండుగే క్రిస్మస్. అర్థమవుతుందా? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఒక్కొక్క పండగను ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్కసారి జరుపుకుంటూ ఉంటారు. కానీ అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు జరుపుకునేటటువంటి ఏకైక పండగే ఈ క్రిస్మస్ పండగ. అంటే క్రిస్మస్ పండగను ప్రపంచం అంతా కూడా అంతగా జరుపుకునేటటువంటి ఒక గొప్ప పండగగా ఈరోజు ఈ పండగని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ప్రజలు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఈరోజు చాలా ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు ఒక్కొక్క పండగను ఒక్కొక్క దేశం వారు వాళ్ళు పెట్టుకున్నటువంటి డేట్లలో జరుపుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక జపాన్ దేశం ఉంది. ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి సంవత్సరం 9వ నెల 8-9 తారీఖుల్లో ఒక పండగను జరుపుకుంటారు వీళ్ళు. ఆ పండగను జపాన్లో ఉన్నటువంటి వారు ఎలా జరుపుకుంటారు అని అంటే, జపాన్ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా గాలిపటాలు తయారు చేసి ఆ గాలిపటాలు ఆకాశంలోకి వదులుతారు. ఆ పండుగ రోజు ఎంతగా ఆకాశంలోకి ఈ పతంగులు లేదా ఈ గాలిపటాలు వదులుతారు అని అంటే, ఆకాశం ఇంచుమించుగా కనబడనంత విపరీతంగా ఈ గాలిపటాలు ఆ రోజు వదులుతారు. ఎందుకు అలా గాలిపటాలు అంతగా ఆ పండగ రోజు ఆకాశంలోకి వదులుతారు అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటే, ఆ గాలిపటాలు ఎవరైతే ఎంత ఎత్తుకు వాళ్ళ గాలిపటాన్ని వదులుతారో అంతగా వాళ్ళ పాప పరిహారం జరుగుతుందని వాళ్ళకు ఒక మూఢనమ్మకం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ పండగను కేవలం జపాను దేశంలో ఉన్నటువంటి వారు మాత్రమే జరుపుకుంటారు.
వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉంది. అలాగే మరి కొన్ని దేశాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ దేశం, ఇలా రకరకాల దేశాలు ఉన్నాయి. ఒక దేశం వారైతే మరొక పండగను ఒక విచిత్రంగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా జరుపుకుంటారంటే, మనం వండుకునేటి టమోటాలు తీసుకొని వాళ్ళకున్నటువంటి పండగ రోజు ఒకరిపై ఒకరు ఆ టమాటాలు విసురుకుంటారు. అలా విసురుకున్న తర్వాత అందరి ముఖాలు టమాటా జ్యూస్తో నిండిపోయిన తర్వాత ఆ టమాటాలు ఒకరిపై ఒకరు విసురుకోవడం కూడా ఒక పండగగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇలా చేసుకునేటటువంటి పండగలు ఏవైతే ఉన్నాయో, దేశాలు విడివిడిగా చేసుకునేటటువంటి పండగలు కొన్ని దేశాలు విడివిడిగానే చేసుకుంటున్నాయి. కానీ అన్ని దేశాలు కలిసి చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పండగ ఏదైనా ఉంది అని అంటే అదే క్రిస్మస్ పండగ. ఇలా అనేక రకాలుగా అనేక దేశాలు పండగలు జరుపుకుంటూ ఉన్నారు. కానీ అన్ని దేశాలు కలిసి జరుపుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి పండగే క్రిస్మస్ పండగ. అయితే ఈ క్రిస్మస్ అనేటటువంటి పదం, ఈ పండగకి ఆ పేరు ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే, వాస్తవంగా మనం ఆలోచించినప్పుడు క్రిస్మస్ అనగానే క్రీస్తు పుట్టుక కాదు, క్రైస్ట్మా అనేటటువంటి రెండు పదాలు, గ్రీకు పదాల కలయికే ఈ క్రిస్మస్. అంటే క్రైస్ట్మా అనేటటువంటి గ్రీకు పదాల నుండి ఈ క్రిస్మస్ అనేటటువంటి పదం వచ్చింది. ఇంకా బాగా లోతుగా చెప్పాలని అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. అంటే క్రైస్ట్మా అనగానే క్రిస్మస్ అనేటటువంటి పదాన్ని మనం ఆలోచించినప్పుడు, క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించటం అని అర్థం. అంతేకాని క్రీస్తు పుట్టుక అని కాదు అర్థం అక్కడ. ఏమంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్లో కూడా క్రిస్మస్ పండగ చేయమని బైబిల్లో ఆ విషయం మనకి ఎక్కడా కూడా కనిపించదండి. క్రిస్మస్ అనేటటువంటి పదం మనకు బైబిల్లో ఎక్కడా కూడా కనిపించదు. క్రీస్తును ఆరాధించేటటువంటి విధానం, లేదా క్రీస్తుని ఎలా ఆరాధించాలి అన్న విధానం మనకు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తుందే తప్ప, క్రీస్తు పుట్టుకను జరుపుకోండి లేదా క్రీస్తు పుట్టుకను జరుపుకోమని కానీ, క్రీస్తు పండగను జరుపుకోమని కానీ ఈ 66 పుస్తకాల్లో ఎక్కడా కూడా దేవుడు రాయించలేదు. అంటే క్రీస్తు పుట్టుకను లేదా క్రిస్మస్ని ఒక పండగగా జరుపుకోవాలని దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అర్థమవుతుందా? మరి బైబిల్లో ఎక్కడా చెప్పనటువంటి ఈ పదాన్ని క్రీస్తు పుట్టుకగా వీళ్ళు చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇది ఒక ఆచారంగా పెట్టుకున్నారు. అసలు క్రిస్మస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ చేతపట్టి క్రైస్తవ పండితులుగా, బోధకులుగా చలామణి అవుతూ రకరకాల పద్ధతులను క్రిస్మస్ అనేటటువంటి పదానికి ఆపాదించారు. అవునండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మనం ఈరోజు క్రిస్మస్ పండగ చేసుకుంటున్నాము అని అంటే, మొట్టమొదట అసలు క్రీస్తు గురించి మీకు తెలియాలి. క్రీస్తు గురించి తెలియకుండా క్రిస్మస్ పండగ చేయకూడదు. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్త చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 2వ వచనం, లేదా మొదటి నుంచి చదువుతాను చూడండి. మీ కొరకును లవోదిక వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకుపడి సంపూర్ణ గ్రహింపు యొక్క
సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే, క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయాల్లో ఆదరణ పొందవలను అని అన్నాడు. క్రీస్తు గురించి మనకు స్పష్టంగా మొట్టమొదట తెలియాలి. అవునండి, క్రీస్తు గురించి మొట్టమొదట తెలియాలంటే బైబిల్లో రాయబడినటువంటి పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటో ముందు మనకు తెలియాలి. అదే నేను చెప్పాను, క్రిస్మస్ అనేటటువంటి పదానికి కనీస అర్థం కూడా తెలియకుండా ఈరోజు పండగ జరుపుకునే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ పండగ జరుపుకోవద్దన్నది నా ఉద్దేశం కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సాతాను ప్రపంచ క్రైస్తవులను ఎంతగా మభ్యపెట్టాడు అని మనం ఆలోచిస్తే చాలా తెలివిగా క్రైస్తవుల్నే మార్చేశాడండి సాతాను. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై అన్నాడు చూడండి. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములు కనపరిచేదారు అన్నాడు. ఏర్పరచబడిన వారంటే ఎవరు చెప్పండి? క్రైస్తవులే. ప్రత్యేకించి క్రైస్తవులే ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. బైబిల్ ప్రకారం క్రిస్మస్ పండగ చేయవచ్చా చేయకూడదా, ఇది మీకు మొట్టమొదట తెలియాలండి. అంటే ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపుచ్చడానికి సాతాను రెడీ అయిపోయాడంటే అర్థం ఏంటి? ఈరోజు ఏర్పరచబడినటువంటి క్రైస్తవులే మా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని చెప్తుంటే, ఏమండి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అనగా క్రైస్తవ వేతరులు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏంటండి, మీ క్రీస్తు నిన్న మొన్న పుట్టినటువంటి వాడా? కేవలం 2000 సంవత్సరాల క్రితం అని మీరే చెప్తున్నారు. అంతకుముందు చాలామంది మరి రాజులు పరిపాలించారు. అంతకుముందు ఒక బుద్ధుడు ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు, ఇలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికంటే చిన్నవాడా మీ క్రీస్తు? అలాగైతే మీ క్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న మనమే వాళ్ళ చేత వేయించే విధంగా క్రైస్తవులే ఈరోజు మరి పండగనంత గొప్పగా సెలబ్రేషన్ చేస్తున్నారండి. అంటే సాతాను ఎంత తెలివైన వాడనంటే, క్రీస్తు పుట్టుకను జరుపుకునేటటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరిని కూడా ఆ విధానంలో పురికొల్పి ఏర్పరచబడినటువంటి వారినే మోసపుచ్చడానికి ఈరోజు సాతాను మరి అనేక మందిని ప్రేరేపించాడండి. అంటే క్రీస్తు పుట్టుకను జరుపుకునేటటువంటి విధానంలో నేడున్నటువంటి క్రైస్తవులను సాతాను ఎలా మోసం చేశాడో మీకు అర్థం కావాలి. ఎలా క్రైస్తవుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడో ఒక చిన్న పాయింట్ చెప్తానండి, మీకు బాగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు పుట్టుకను ఒక పండగగా ప్రతి సంవత్సరం మీరందరూ జరుపుకుంటున్నారు. అది బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అసలు క్రిస్మస్ పండగ చేయమని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. బైబిల్లో మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు జ్ఞాపకం చేసుకొని చేయమని చెప్పినటువంటి ఒకే ఒక సందర్భం ఉంది. అదే ప్రభు బల్ల ఆరాధన. మనం ప్రతివారం చేసేదే. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పినటువంటి ఒకే ఒక పదం రొట్టె ద్రాక్షరసం విషయంలో తప్ప ఇంకెక్కడా కూడా దేవుడు మరి దీన్ని చెయ్యండి అనే విషయాన్ని ప్రస్తావన చేయలేదు 66 పుస్తకాల్లో. అంటే బైబిల్లో ఎక్కడా కూడా క్రిస్మస్ పండగ చేయమని ఎక్కడా చెప్పలేదండి. ఈ విషయం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బైబిల్ చేతపట్టి బైబిల్ నేర్చుకున్నటువంటి మనకు తప్ప ఎవరికి తెలియదు.
మనకు కూడా మన ఆత్మీయ తండ్రి అయినటువంటి డాడీ గారు ఎన్నో పాఠాల్లో మనకు చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటలను బైబిల్ ప్రకారం మనం పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నాం కాబట్టి మనకు తెలుసు, కానీ వాస్తవంగా మనకు కూడా తెలియదండి. అంటే బైబిలు పై సరైనటువంటి పట్టున్నటువంటి మనకే తెలుసు ఇది. అంతేకాని బయట ఇతర సంఘాలలో బైబిల్పై సరైనటువంటి అవగాహన లేనటువంటి బోధకులకు కానీ చాలామంది సంఘస్థులకు కానీ అసలు క్రిస్మస్ పండుగ గురించి తెలియదండి. అలాగని మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే క్రిస్మస్ పండుగ గురించి మీరు చాలా తేలిగ్గా, అంటే క్రిస్మస్ పండుగ అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదన్నది మీకు అర్థమయ్యే విధంగా ఒక తేలికైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను. ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టలేదన్నది నేను చెప్పడం కాదు. అలాగని 25వ తారీఖు పుట్టాడు అని చెప్పడం కూడా తప్పే. కారణం ఏంటంటే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబరు 25న పుట్టాడని ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు రాయించలేదు. అయితే క్రీస్తు పుట్టుకను బట్టి ఈరోజు మనం అంతా డేట్ వేసుకుంటున్నాం. క్రీస్తు పుట్టలేదని నేను చెప్పను. పుట్టాడు అని చెప్పడం కన్నా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు రాక ద్వారా ఏమండి ప్రపంచంలో మనము ఒక డేట్ వేసుకోవడానికి వీలు కలిగింది. దాన్ని మనం క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అనేటటువంటి పదాలు ఉపయోగించి ఈరోజు మనము డేట్లు వేసుకుంటున్నాం. నిజంగా పుణ్యం క్రీస్తు ద్వారానే మనకు కలిగింది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనం ప్రతిరోజు నిత్యం డేట్ వేసుకోవడానికి మన ఇంట్లో తగిలించుకునేటటువంటి క్యాలెండర్లో కూడా మీరు చూడండి, క్రీస్తు పుట్టుకను ఒక పండగగా చేయమని ఏ క్యాలెండర్లో కూడా ఉండదండి. అర్థమవుతుంది నా పాయింట్ మీకు? మన ఇంట్లో తగిలించినటువంటి క్యాలెండర్లో చాలామంది పుట్టినరోజులు చేసుకోమని ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మన పుట్టినరోజులు చేసుకోవడానికి లేదా ఈరోజు మనము ఒక డేట్ వేసుకోవడానికి మూలకారకుడైనటువంటి క్రీస్తు మరి పుట్టుక గురించి ఎక్కడ కూడా క్యాలెండర్లో రాయరు. అవునండి. ఉదాహరణకి మీరు ఆలోచించండి, మహాత్మా గాంధీ గారి జయంతి ఎప్పుడు అని మనం క్యాలెండర్లో చూసినప్పుడు చక్కగా అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి అని ఉంటుంది. అలాగే ఒక నెహ్రూ గారి జయంతి ఎప్పుడు అని మనం క్యాలెండర్లో చూసినప్పుడు నవంబరు 14వ తేదీ అని చెప్పి మనకు కనబడుతుంది. అలాగే ఒక సుభాష్ చంద్రబోసు మరి అతని జయంతి ఎప్పుడని మనం క్యాలెండర్లో చూసినప్పుడు చక్కగా జనవరి 23వ తేదీ అని చెప్పి మనకు కనబడుతుంది. అలాగే ఒక డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఎప్పుడు అని మనం చూసామనుకోండి, మన ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్లో చూసినప్పుడు ఏప్రిల్ 14వ తేదీ అని మనకు కనబడుతుంది. చివరికి ఒక పుట్టపర్తి సాయిబాబా పుట్టినరోజు ఎప్పుడని మనం క్యాలెండర్లో చూసినా కూడా చక్కగా మనకి నవంబరు 23వ తేదీ అని మనకు కనబడుతూ ఉంటుంది. అలానే అదే క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ఎప్పుడని మనం క్యాలెండర్లో చూసినప్పుడు ఆ క్యాలెండర్లో నువ్వు ఎక్కడ వెతికినా క్రీస్తు పుట్టుకని మాత్రం ఎక్కడ కూడా ఉండదు. డిసెంబరు 25 క్రిస్మస్ అని ఉంటుంది, లేదా డిసెంబరు 25 క్రిస్మస్ పండగ అని ఉంటుంది. అర్థమవుతుందండి? అంటే డిసెంబర్ నెల 25 క్రిస్మస్ పండగ అని ఉంటుందే తప్ప క్రీస్తు జన్మదినం అని కానీ క్రీస్తు జయంతి అని కానీ అక్కడ ఉండదు. ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి వీళ్ళందరి పుట్టినరోజులు రాసుకోవడానికి మూలకారకుడైనటువంటి క్రీస్తు పుట్టుక ఎప్పుడో క్యాలెండర్ రాసేటటువంటి వ్యక్తికి కూడా తెలియదు. కారణం ఏంటనంటే ఆయన మనలాంటి పుట్టినటువంటి వాడు కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు. అర్థమవుతుందండి? అలాగని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టలేదన్నది నేను చెప్పడం కాదు. క్రీస్తు పుట్టాడు కాబట్టి ఈరోజు మనం క్రీస్తు శకం అలాగే క్రీస్తుకు పూర్వం అనేటటువంటి పదాలు ఉపయోగించి ఒక డేట్ వేసుకోవడానికి మూలకారకుడు క్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక గురించి
ఏ క్యాలెండర్లో కూడా ఆయన పుట్టుకను ఉద్దేశించి ఒక డేట్ వేసి పలానా రోజు ఈ క్రీస్తు పుట్టాడని చెప్పి ఎక్కడ కూడా ఉండదండి. అంటే క్రీస్తు పుట్టుక ఎప్పుడో క్యాలెండర్ ముద్రించినటువంటి వ్యక్తికి కూడా తెలియదు. అది నా పాయింట్ ఇక్కడ. ఏమంటే క్రీస్తు పుట్టుక లేదా క్రిస్మస్, కానీ క్రిస్మస్ గురించి ఎవరికి అర్థం కాలేదనంటే, ప్రతి వారం బైబిల్ చంకలో పెట్టుకొని ప్రతిరోజు ఇంట్లో క్యాలెండర్ దినవాక్యాలు తిరగేసేటటువంటి మన వాళ్ళకి అర్థం కాలేదండి. అది నా పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా? క్రీస్తు పుట్టుక ఎప్పుడో క్యాలెండర్ ముద్రించినటువంటి వాడికి తెలియదు. అంటే క్రీస్తు పుట్టుక క్రిస్మస్ కాదని క్యాలెండర్ ముద్రించేటటువంటి వ్యక్తికి అర్థమైంది, కానీ అర్థం కానటువంటి వాళ్ళే నేడున్నటువంటి క్రైస్తవులు. అందుకే బైబిల్ ప్రకారం క్రిస్మస్ పండగ చేయవచ్చా లేదన్నది ఈ యొక్క అంశంలో మీరు తెలుసుకుంటారు. అర్థమవుతుందా? ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక గురించి మనం ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ఒక విచిత్రం అండి, ఒక అద్భుతం అని మనం చెప్పచ్చు. అది మానవులు రాయగలిగేటటువంటి డేటు కాదు క్రీస్తు పుట్టుక గురించి. అవునండి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టాడా లేదా ఈ లోకానికి వచ్చాడా అన్నది మనం ఆలోచించాలి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని మనం అనడం కన్నా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే చాలా బాగుంటుందండి. అర్థమవుతుందా? ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు అని చెప్పడం కన్నా పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాడు అని చెప్పడం చాలా బాగుంటుంది. అందుకే బైబిల్లో పౌలు గారే ఒక అద్భుతమైనటువంటి మాటని రాయించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు గారు క్రీస్తు పుట్టుకను ఎలా చెప్పాడో ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం, కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి యేసుక్రీస్తు లోకమందు ప్రవేశించినప్పుడు అనే పదాన్ని ప్రయోగించాడు. ప్రవేశించినప్పుడు అంటే అర్థం ఏంటి? ప్రవేశించాడు అంటేనే వచ్చాడు అని అర్థం. ఆయన లోకమందు ప్రవేశించాడు అని అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ ఆయన మరొక చోట ఉన్నాడు అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు ఆల్రెడీ తండ్రి దగ్గర పరలోకంలో ఆయన ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా పౌలు గారు రాయించాడు. అర్థమవుతుందండి? ఉదాహరణకి, నేను యమ్మనెడమనూరు గ్రామం నుండి ఈ ముక్కోడిపాలెం గ్రామానికి వాక్యం చెప్పడానికి వచ్చాను అని అంటే నేను ఇక్కడికి రాకముందు ఆల్రెడీ నెడమనూరు గ్రామంలో ఉన్నాను అని అర్థం. అర్థమవుతుందండి? నేను ఇక్కడికి రాకముందు ఆడున్నానంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరతను బట్టి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను. 1 తిమోతి పత్రిక చూడండి, ఒక మంచి మాట చూడండి. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు వచ్చెను అనే పదాన్ని మీరు రౌండప్ చేయండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ లోకానికి రాకముందు ఆల్రెడీ పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నాడు అని అర్థం. అర్థమవుతుందండి? ఆయన వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ వచనం, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు వచ్చాను. నశించిన దాన్ని వెతకి రక్షించుట కంటే నశించిపోయేటటువంటి మానవులను వెతకి రక్షించి తండ్రి దగ్గర లేదా తండ్రికి అప్పగించడం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ లోకంలో పుట్టలేదు, ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఇప్పుడు మనం చదివినటువంటి రెఫరెన్స్ని బట్టి మెల్లమెల్లగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఇప్పటికే కొంత యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చాడు, పుట్టలేదు, లేదా పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాడు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి ఈ రెఫరెన్స్ని బట్టి కొంత వివరణ మీకు వచ్చింది. ఓకే, రైట్. యేసుక్రీస్తు పుట్టుక లేదా యేసుక్రీస్తు జననం గురించి మనం ఆలోచిస్తే, ఆయన పుట్టుక లేదా ఆయన జననం సామాన్యమైనటువంటి విషయం కాదండి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటివాడు అనేది మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు నేను అనుకున్నట్టుగా కేవలం 2000 సంవత్సరాల క్రిందటి నాటివాడు కాదు. ఈ సృష్టి పుట్టక ముందే పరలోకములో ఆల్రెడీ తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఎప్పుడైతే అన్నాడో, అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఆయన ఆల్రెడీ పుట్టే ఉన్నాడు. అంతేకాని ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడు కానీ కాదు. ఆయన పుట్టుక ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచిస్తే, మానవ మేధస్సుకు అందనంత కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఆయన పుట్టినటువంటి వాడు అండి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచించినప్పుడు ఎక్కువ శాతం కొత్త నిబంధనలోనే మనము క్రీస్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ పాత నిబంధనలో కూడా మీరు ఆలోచించగలిగితే, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుడు రాయించినటువంటి మాటలు కొన్ని చూద్దాం. మీకా గ్రంథం, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటి వారో ఒక మంచి మాట చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెబుతూ పురాతన కాలము మొదలుకొని అనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, జాగ్రత్తగా మీరు దాన్ని అండర్లైన్ చేయండి. పురాతన కాలం మొదలుకొని అంటే అర్థం ఏంటి చెప్పండి? పురాతన కాలం అనగానే క్రీస్తుకు పూర్వం అని అర్థం. క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు శకంలోనే కాదు, క్రీస్తు పూర్వంలో కూడా క్రీస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఇక్కడ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన అనగా క్రీస్తు ప్రత్యక్షమగుచూ ఉండెను. శాశ్వత కాలము యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతూ ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆదాము గారి కాలంలో క్రీస్తున్నాడు, నోహ గారి కాలంలో క్రీస్తున్నాడు, ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు మోషే గారి కాలంలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఇలా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న మొన్న లేదా 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడు కాదని మీకు ఇక్కడ స్పష్టంగా అర్థం కావాలి. బైబిల్ ప్రకారం క్రిస్మస్ చేయవచ్చా, ఇది మనం ఆలోచిస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటివాడు చెప్పండి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇంకా ఎప్పటి నుంచి ఉన్నాడో మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు, యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు ఇక్కడ. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటి నుంచి ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు లోకము పుట్టక ముందు నుంచి, అంటే సృష్టి పుట్టక ముందు నుంచే పరలోకములో తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇదే అధ్యాయంలో చూడండి
ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో చివరి మాటలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చివరి మాట, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అర్థం ఏంటి? ఈ భూమి పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. అర్థమవుతుందండి? కేవలం ఈరోజు క్రైస్తవులు చెప్పినట్టుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టినటువంటి వాడు కాదు. పుట్టుక పేరుతో శరీరం ధరించుకోవడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడంతే. కానీ ఆయన పుట్టుక ఎప్పుడు జరిగిందని మనం ఆలోచిస్తే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏమండి, ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు, ప్రత్యక్షపరచబడ్డాడని నేను చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పటివరకు నేను ఎలాంటి వివరణ ఇచ్చాను మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టి పుట్టక ముందే ఉన్నాడని నేను మీకు వివరణ ఇచ్చాను. ఇంతవరకు బాగానే ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికైనా ప్లస్ ప్రత్యక్షపరచడానికైనా ముందు ఆయన పుట్టుండాలి కదా అనే ప్రశ్న మీకు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికైనా లేదా ప్రత్యక్షపరచబడడానికైనా మొట్టమొదటిగా ఆయన పుట్టుండాలి. మరి ఎప్పుడు పుట్టాడు అనే ప్రశ్న కూడా మీకు వస్తుంది. ఆయన ఎప్పుడు పుట్టాడనేది మనం ఆలోచించగలిగితే క్రీస్తు మాటల్లోనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పుట్టుక ఎప్పుడో చెప్పాడు. ఆ మాట మీరు బైబిల్ ప్రకారం స్పష్టంగా చూస్తే అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టుక ఎప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలే మనం తీసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం ముందుగా చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం, జ్ఞానము ఘోషించుచున్నది అని అన్నాడు. ఎవరి జ్ఞానం? జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారే తన పుట్టుక ఎప్పుడు జరిగిందో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 22 నుంచి, పూర్వకాలము మొదలుకొని పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయినటువంటి కాలమునకు పూర్వము నేను నియమింపబడినటువంటి ఆయనే క్రీస్తు. 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములు ఆయన చేయక మునుపు, ఆయనగా తండ్రి చేయక మునుపు, నేల మట్టి రవ్వంతయ్య కూడా సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పుట్టుక గురించి చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు పుట్టాడట? భూమి పుట్టక ముందు, నక్షత్రములు పుట్టక ముందు, జగత్తు పునాది వేయబడక ముందు నేను ఉన్నాను అని చెబుతూ ఏమన్నాడు ఇక్కడ? నేల మట్టి రవ్వంతయ్య కూడా సృష్టింపబడక మునుపు నేను పుట్టాను అని అన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సైన్స్ ప్రకారం ఈ సృష్టి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయిందని వాళ్ళే ఒక లెక్క చెప్పారు. కొద్దిసేపు వీళ్ళు చెప్పినటువంటి ఈ లెక్కనే మనం పరిగణలోకి తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సృష్టి పుట్టక ముందే పుడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతకాలం క్రిందటి వాడో ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీకు అర్థం కావాలి. సుమారుగా వీళ్ళ లెక్కల ప్రకారం తీసుకున్నా కూడా సుమారుగా 1500 కోట్ల సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినట్టుగా, ఇంకా బాగా చెప్పాలంటే అంతకంటే ముందు ఎప్పుడో అది మనకు తెలియదండి. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని మనము చాలా తేలిగ్గా బైబిల్ని బట్టి చెప్పచ్చు. అంతేకాని ఈరోజు బైబిల్పై పరిజ్ఞానం లేనటువంటి బోధకులు, పాస్టర్లు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు జస్ట్ 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకంలో పుట్టినటువంటి వాడు కాదు.
అర్థమవుతుందా? ఈరోజు క్రిస్మస్ పండగ, క్రీస్తు పుట్టుక డిసెంబర్ 25 జరుపుకుంటున్నటువంటి వీళ్ళు ఏమంటే ఇదే నిజమని ఒకవేళ వీళ్ళు కొద్దిసేపు అనుకుంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి రవ్వంతే కూడా సృష్టింపబడక ముందు పుట్టాడని బైబిల్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగితేనే రోజు వస్తుంది, అంతే కదండి. కానీ క్రీస్తు ఎప్పుడు పుట్టాడట? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26లో మనం చదువుకున్నాం. మళ్ళీ చదవండి దాన్ని. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22లో స్పష్టంగా చెప్పాడు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేలమట్టి రవ్వంతే కూడా సృష్టింపబడక మునుపు నేను పుట్టాను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి రవ్వంతే కూడా సృష్టింపబడక ముందు పుట్టినప్పుడు, మరి భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి టైమే 24 గంటలు. అంటే భూమి తిరిగితేనే ఒక రోజు లెక్క వస్తుంది. అసలు ఈ భూమి రవంతే కూడా సృష్టింపబడక మునుపు యేసుక్రీస్తు పరలోకంలో పుడితే, భూమి మీద ఉన్నటువంటి వారికి అసలు రోజులు ఎలా వచ్చాయి? ఏమండి, అసలు ఈ భూమి సృష్టింపబడక ముందు డిసెంబర్ నెల ఎలా వచ్చింది? డిసెంబర్ నెలలో 25వ తేదీ ఎలా వచ్చింది? మీరే జాగ్రత్తగా ఆలోచించండి. అంటే డిసెంబర్ నెల 25వ తేదీ యేసుక్రీస్తు పుట్టాడని చెప్పడం ఖచ్చితంగా తప్పే. అర్థమవుతుందా? అంటే బైబిల్ చక్కగా చదివి క్రీస్తు పుట్టుకును తెలుసుకున్నటువంటి వారు ఈ ప్రపంచంలో ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవరు చెప్పలేరండి. కాబట్టి బైబిల్ ప్రకారం క్రిస్మస్ చేయవచ్చా లేదన్నది ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ అద్భుతమైనటువంటి జన్మ. మనుషులుగా ఉన్నటువంటి మన పుట్టుకకు, లేదా మనుషులుగా జన్మించినటువంటి మన జన్మకి, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మకి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ వ్యత్యాసం మీకు తెలియాలి, ఈ తేడా మీకు తెలియాలి. ఈ తేడా గురించి మీకు తెలియాలంటే బైబిల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు. ముందుగా ఆ మాటను మీరు ఆలోచించండి. ఈ భూమి మీద జన్మిస్తున్నటువంటి మన జీవితాల కాలాన్ని ఉద్దేశించి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక అద్భుతమైనటువంటి మాటని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మొదటి వచనం నుంచి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. సుగంధి తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అన్నాడు. అంటే మనుషులమైనటువంటి మనము మన జన్మదినం గురించి మాట్లాడుతూ ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అన్నాడు. ఏమంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడినటువంటి మాటని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టలేదు, ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడన్న విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఇక్కడ ఏమన్నాడో దాన్ని మళ్ళీ చదువుతాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అన్నాడు. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు ఎలా అవుతుంది చెప్పండి? అర్థమవుతుందా? ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అంటే దాని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ప్రతి మనిషి జన్మిస్తాడు, కానీ జన్మించగానే ఆ జన్మించినటువంటి ఆ పసిబిడ్డ ప్రారంభంలో ఉండగానే, అనగా పసిపిల్లవాడిగా ఉండగానే ఆ బిడ్డ గొప్పవాడవుతాడో లేదా ఒక దరిద్రుడు అవుతాడో, ఎలా తన జీవితం కొనసాగిస్తాడన్నది తెలియదండి. మనిషి భూమి మీద జన్మించగానే ఎవరు చెప్పలేరు ఆ పసిబిడ్డను చూసి. ఎందుకంటే జన్మించిన వాడు పెద్దవాడైన తర్వాత వాడేమవుతాడో ఎవరికి తెలియదు. కాబట్టి
కాబట్టి చెప్పలేరు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నా పాయింట్, జన్మించిన వాడు పెద్దయిన తర్వాత ఏమవుతాడో ఎవరు కూడా చెప్పలేరు. వెరీ గుడ్. కానీ జన్మించిన వాడు ఎలా అవుతాడు అన్నది మన విషయంలో మనం చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి విషయం గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన జన్మించినటువంటి విధానం మనం ఆలోచిస్తే మన పుట్టుక క్రీస్తు పుట్టుక చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఆ బిడ్డకిచ్చినటువంటి ఆయుష్కాలం ముగించుకున్న తర్వాత తన జీవితకాలం అంతా కూడా ముగించుకొని మరణించి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అతను ఎలా బతికాడు అన్నది మనము లెక్కలోకి తీసుకుంటాం. గొప్పవాడిగా బతికాడా లేదా దరిద్రుడిగా బతికాడా అన్నది మరణించి వెళ్ళిపోయిన తర్వాత తేల్చి చెప్పగలం. అందుకే సొలొమోను గారు ఒకని జన్మదినము కంటే మరణదినం మేలన్నాడు. ఏమండి, మీరు ఆలోచించండి. ఈరోజు మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి గురించి మీరు ఆలోచించండి. మోడీ గారు పుట్టగానే లేదా మోడీ గారు జన్మించగానే అతను ప్రధానమంత్రి అవుతాడని ఎవరైనా చెప్పగలిగారా? ఎవరైనా చెప్పారా? లేదండి. ఆయన జన్మించాడు. మోడీ గారు జన్మించిన తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అన్నిటినీ ఎదుర్కొని ఛేదించాడు. ఆ తర్వాత ఈనాడు ఒక ప్రధానమంత్రిగా మన ముందు నిలబడ్డాడు. అలాగే మనందరికి తెలిసినటువంటి ఒక ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఆయన కూడా పుట్టగానే ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు చెప్పలేదు. ఆయన పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడవుతూ ఎన్నో విషయాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో ఇబ్బందులను చవిచూశాడు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవి ఆయన కొనసాగించాడు. అలా మనం చెప్పుకుంటూ పోతే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. ఈ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మనం ఆలోచించినప్పుడు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి పదవి పరిపాలిస్తాడని పుట్టగానే ఎవరు చెప్పలేదు. ఆయన పుట్టగానే ముఖ్యమంత్రి అని కూడా ఎవరు అనుకోలేదు. అంటే మనుషులుగా ఉన్నటువంటి మనం పుట్టిన వెంటనే ఏమవుతామో అది చెప్పలేమండి. ఇది మనుషులుగా మన పుట్టుకున్నటువంటి ఒక ప్రత్యేకత. అంటే ప్రతి మనిషి జన్మ కంటే జన్మించిన తర్వాత తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మరణాన్ని బట్టి వాళ్ళ జీవిత కాలాన్ని మనము పరిగణలోకి తీసుకుంటాం, లెక్కల్లోకి తీసుకుంటాం. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అన్నటువంటి మాట ఏంటంటే ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక గురించి మీరు ఆలోచిస్తే ఆయన పుట్టుక మనుషులుగా ఉన్నటువంటి మనలాంటి పుట్టుక కాదు. మన పుట్టుకకు లేదా మన జన్మకి ఆయన జన్మకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉందండి. ఒకసారి మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా జన్మించాడో బైబిల్లోకి వెళ్ళి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని అన్నాడు. యేసుక్రీస్తు ఎలా పుట్టాడట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని చెబుతూ 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి అనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, మనుషుల పోలికగా పుట్టంటే మనుషుల పోలికలో పుట్టాలని తండ్రినటువంటి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఆయన మనుషుల పోలికలోకి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడు చెప్పండి? ఇప్పుడు మనుషుల పోలికగా పుట్టాడు. కాబట్టి సొలొమోను గారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచించినప్పుడు ఒకని జన్మదినము కంటే మరణదినం మేలని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, క్రీస్తు
జననం గురించి మనం ఆలోచించినప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్లై అవుతుందనుకుంటే నిజంగా పొరపాటు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్లై కానే కాదు. ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల పోలికలో పుట్టాడు, మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టాడని పౌలు గారే రాశారు. ఈ మాట పౌలు గారే రాస్తూ మరొక మాట కూడా అన్నాడు చూడండి. ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కింద మాట, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి అనే పదాన్ని ప్రయోగించాడు. అంటే యేసు మనుషుల పోలికలోనే పుట్టాడని చెబుతున్న పౌలు గారే మరలా ఏమంటున్నాడు ఇక్కడ, యేసు ఆకారమందు మాత్రమే మనుషునిగా కనిపించాడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనిపించాడంటే అర్థం ఏంటి? ఆకారమందు మనుషునిగా కనిపించాడు అని అంటే ఆయన ఈ లోకంలో పుట్టలేదు, ఈ లోకానికి ఆకారం ధరించుకొని వచ్చాడు. అది పాయింట్ ఇక్కడ. ఏమండి, నేను ఇంత చెప్పినా మీరు ఏదో ఒక మూల మీకు ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టలేదని, ఈ లోకానికి వచ్చాడని చాలా విషయాలు చెప్పారు, కానీ మా మనసు ఎందుకో అంగీకరించట్లేదండి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. అంటే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ అంత స్పష్టంగా యేసుక్రీస్తు పుట్టాడని ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడని బైబిల్లో రాయించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతాడని చెప్పి మరి దూత కూడా చెప్పినటువంటి సందర్భం ఒకటి ఉంది అని మీరు అంత తేలిగ్గా దీన్ని తీసుకోకపోవచ్చు. ఏమని మీరు ఆలోచిస్తే మీరు చూసేటటువంటి మత్తయి సువార్త లూకా సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్టుగా రాయబడినటువంటి పదాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. మొదటిగా యేసుక్రీస్తు పుట్టుక గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే అసలు ఆయన ఈ లోకంలో పుట్టాడా లేదా ఈ లోకానికి వచ్చాడన్నది మీరు ఇక్కడ ఆలోచించండి. మొదటిగా యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రభుదూత మరియమ్మ గారితోటి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 31 వరకు మనం చూద్దాం. 31 వచనాలు కూడా చూద్దాం. 6వ నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేబునకు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరే మరియమ్మ లేదా మరియా. అంటే మరియమ్మ దగ్గరకు ప్రభు చేత పంపబడినటువంటి ఒక దేవదూత వచ్చింది. వచ్చి ఏం చెప్తుందో 30వ వచనంలో మీరు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 30వ వచనం, దూత మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పింది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. 31వ వచనం 32వ వచనం చదువుతున్నాను చూడండి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై అనే పదాన్ని ప్రయోగించి చూడండి. ఆయన గొప్పవాడై అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని మరియమ్మ తన గర్భమున ధరించి 9 నెలలు గర్భాన మోసి ఈ భూమి మీద తనకి జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పెరిగి పెద్దవాడైన తర్వాత గొప్పవాడు అయ్యాడు అని ఇక్కడ చెప్పడం లేదు. మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని తన గర్భాన ధరించక ముందే లేదా తన గర్భాన మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పడకముందే యేసు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని ఒక దూత దేవుని దూతగా చెబుతుంది ఇక్కడ. అంటే దేవుని దూత చెబుతుందనంటే యేసుక్రీస్తు మరియమ్మ గర్భాన పడకముందే ఆల్రెడీ ఉన్నట్టుగా మీకు ఇక్కడ అర్థం కావాలి. అంతే కదండి. మొదటి రాకడ ఆయన మరియమ్మ గర్భంలో ఈ లోకానికి వచ్చేటటువంటి రాకడ గురించి అక్కడ దూత చెప్తున్నట్టుగా మీకు స్పష్టంగా అర్థమైంది. ఇది మరియమ్మ గారితోటి దూత చెబుతున్నటువంటి సత్యం అండి. ఇక నెక్స్ట్ రెండవదిగా మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో పుట్టలేదు అనే విషయాన్ని మీరు ఇంకా స్పష్టంగా మీకు అర్థం కావాలంటే యేసేపు గారితోటి దూత చెబుతున్నటువంటి సందర్భం కూడా మీకు అర్థం కావాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం.
యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, అంటే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని దేవుడు ఇక్కడ రాయించాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగాని దేవుడు ఎందుకు రాయించాడు అన్నది మనం ఆలోచించాలి. ఎందుకు రాయించాడు అని అంటే, యేసుక్రీస్తు జన్మించినటువంటి విధానం ఒక విచిత్రమైనటువంటి విధానం, అది ఒక అద్భుతం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని దేవుడు రాయించాడు. ఏమంటే మన జన్మకి యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మకి ఏమైనా ప్రత్యేకత ఉందా అనే ప్రశ్న మీకు ఒకవేళ వస్తే, నువ్వు ఎలా పుట్టావో నేను అలానే పుట్టాను, అంతే కదండి. మనం ఎలా పుట్టాము అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకున్నప్పుడు మనందరి సమాధానం ఒకటే ఉంటుంది. మన తల్లిదండ్రుల స్త్రీ పురుషుల కలయిక ద్వారా, మన తల్లిదండ్రుల ప్రమేయం వలన ఈ భూమి మీద మేము పుట్టాము అని మనం అందరం కూడా ఒకే మాటని ఏకతాటిగా చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను మనం ఆలోచించినప్పుడు, ఆయన పుట్టినటువంటి ఆ విధానాన్ని ఒక ప్రత్యేకంగా బైబిల్ చెప్పింది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు క్రీస్తుకు పూర్వమే సుమారుగా 750 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టుక గురించి ప్రవచనంలో యెషయా గారు తన గ్రంథంలో ఒక మంచి పదాన్ని ప్రయోగించి రాయించాడు. ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి అని అన్నాడు. అంటే ఆలకించమని చెప్తున్నాడు. కన్నిక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చెప్పాడు. ఆలకించుడి అనే పదాన్ని అక్కడ ప్రయోగించాడు అని అంటే, ఆలకించండి అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా దాన్ని వినేటటువంటి విషయాన్ని మనసులోకి తీసుకోండి అని చెప్పేటటువంటి విషయం అది. ఏమండి, ప్రతిసారి వినేటటువంటి సంగతులు మనం వింటూనే ఉంటాం. ఎప్పుడు విననటువంటి సంగతి ఏదైతే ఉంటుందో దానిని ఖచ్చితంగా ఆలకించాలి. ఆలకించడం అనగా శ్రద్ధగా దాన్ని మనసులోకి తీసుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి అని చెప్పాడు. అంటే క్రీస్తు పుట్టుక గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన పుట్టుక మనలాంటి పుట్టుక కానే కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21లో దేవదూత చెప్పింది యేసేపు గారితోటి. 20వ వచనంలో మనం చూసినప్పుడు, అతడి ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే పదం ప్రయోగించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుము అని చెప్పింది. తన ప్రజలను వారి పాపముల నుండి యేసుక్రీస్తు ఎప్పుడు రక్షిస్తాడు చెప్పండి? పసిబాలుడుగా ఉన్నప్పుడు రక్షిస్తాడా? లేదండి, పెద్దవాడైతే రక్షిస్తాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పసిబాలుడుగా ఉండగానే తన ప్రజలను వారి పాపములను రక్షిస్తాడని దేవదూత చెప్పిందంటే దాని అర్థం ఏంటి? అంటే క్రీస్తు పుట్టక ముందే ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించడం కొరకు ఈ లోకానికి వస్తాడని ప్రవచనం ఏదైతే చెప్పిందో, ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకు తండ్రినటువంటి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అంటే ఆయన ఈ లోకమందు పుట్టాడా లేదా ఈ లోకానికి వచ్చాడా అన్న విషయం మనం ఆలోచించినప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మించాడు అని చెప్పడం కన్నా ఆయన ఈ లోకంలో నిజంగా ఈ లోకానికి ఆయన వచ్చాడని చెప్పడమే మనకి బాగుంటుంది. ఇక మూడవదిగా మీరు ఆలోచించినప్పుడు మూడవ సందర్భం ఏంటంటే, సుమ్యోను అనేటటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త దగ్గరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి జన్మించిన తర్వాత ధర్మశాస్త్రానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున మరి ప్రతి తొలిచూలు శిశువుకి సున్నతి చేయించాలి కనుక 8వ దినాన
యేసుక్రీస్తు ప్రభుల వారికి సున్నతి చేయించడం కొరకు మరి మరియమ్మ, యేసేబు వారిద్దరూ సుమియోను అనేటువంటి ప్రవక్త దగ్గరకు 8 రోజులు శిశువుగా ఉన్నటువంటి క్రీస్తుని తీసుకొని వస్తారు. అప్పుడు సుమియోను అనేటువంటి ఆ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారిని తన చేతిలోకి తీసుకొని ఎలాంటి పదాన్ని అక్కడ ప్రయోగించాడు అన్నది మనం చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. సుమియోను అనే ప్రవక్త వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడంటే అర్థం ఏంటి? ఈయన నియమింపబడ్డాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తిని నియమిస్తారు. 8 రోజుల క్రితం పుట్టినటువంటి పశు శిశువును దేనికి నియమిస్తారు చెప్పండి? దేనికి నియమించరు. కారణం ఏంటి? అదే మనం చెప్పుకున్నాం. మన పుట్టుకకు క్రీస్తు పుట్టుకకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనం పుట్టిన తర్వాత ఏమవుతాం అన్నది ఏమండి మన పుట్టుక గురించి చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకలోనే ఆయన నియమింపబడ్డాడు. ఆయన పుట్టుకతోటే ఈ ప్రపంచ ప్రజల పాపము నుండి ఆయన అందరిని కూడా రక్షించడం కొరకు వచ్చాడు. ఆయన జనన విధానం కూడా ఒక విచిత్రమైనటువంటి జనన విధానం. అదే కన్యక గర్భాన పుట్టడం. అవునండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ నియమింపబడి ఉన్నాడు కనుకనే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు నియమించబడిన తర్వాత. అనేకులను తండ్రినటువంటి దేవుని వైపు తిప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టలేదు, ఈ లోకంలోకి మొట్టమొదటిగా వచ్చాడు అని చెప్పడానికి 1, 2, 3 రెఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన అనగా క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడు. ఆయన అంటే అర్థం ఏంటి? ఆయన ఈ లోకానికి వచ్చాడే తప్ప, ప్రత్యక్షమయ్యాడే తప్ప ఈ లోకంలో ఆయన ఈ లోకంలో మనలాంటి పుట్టుకతోటి పుట్టలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యమే అనగా యేసుక్రీస్తు ప్రభుల వారే. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ఆ వాక్యమే శరీరధారిగా పరలోకము నుండి దిగి వచ్చి శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరాన్ని ధరించుకొని ఒక 33.5 సంవత్సరాల జీవితకాలం ఆయన జీవించాడు. అంటే మన మధ్య నివసించాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని అన్నాడు. మరలా వచ్చి అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రెండోసారి ఈ లోకానికి వస్తాను అని చెప్పాడంటే మొదటి రాకడలో ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు అని అర్థం. పుట్టలేదు, ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభుల వారి తన మాటల్లో ఆయనే చెప్పాడు. ఇకపోతే చివరగా ఒక పాయింట్ చెప్పి మరి ఈ పాఠాన్ని క్లోజ్ చేద్దాం. చివరగా ఒక పాయింట్ చెప్తాను. ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చినటువంటి వివరణ బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో పుట్టలేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకాన కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడన్న విషయం మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఇప్పటి వరకు. ఒకవేళ మీరు అందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ వివరణ మీరు ఒకవేళ అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా 2000 సంవత్సరాల క్రితం ఒక చిన్న బాలుడిగా పుట్టాడు అని ఒకవేళ మీరు అంటే, అది
సత్యానికి లేదా వాక్యానికి ఎంత వ్యతిరేకమవుతుందో ఒక మంచి మాటని చూపించి మీకు మంచి వివరణ ఇచ్చి క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది అదియు క్రీస్తు లేకుండా కలగలేదు అని అన్నాడు. ఇక్కడ కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదంటే దాని అర్థం ఏంటి? మనం నివసిస్తున్నటువంటి భూమి కానీ, మనకు నిత్యం వెలుగునిస్తున్నటువంటి సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, ఇలా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్రీస్తు లేకుండా కలగలేదు అన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. అసలు ఇంకా ఆయన ఎన్నిటిని కలిగించాడని మనం ఆలోచించగలిగితే, ఆయన ఎన్నిటిని కలిగించాడు, ఎప్పటి నుంచి ఉన్నాడని మనం ఆలోచిస్తే ఇంకొక మాట కూడా మీరు నోట్ చేసుకోండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని అన్నాడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. ఆ ఇల్లు కట్టినటువంటి అతను ఆ ఇంట్లో గృహప్రవేశం చేశాడు అని అంటే బాగుంటుందా? లేదా ఆ ఇల్లు కట్టినటువంటి అతను ఆ ఇంట్లోనే పుట్టాడు అంటే బాగుంటుందా? చెప్పండి. అర్థమైంది మీకు? మళ్ళీ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. ఆ ఇల్లు కట్టినటువంటి అతను ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయడానికి వచ్చాడు అని అంటే బాగుంటుందా? అలా కాకుండా అతను కట్టినటువంటి ఆ ఇంట్లోనే అతను పుట్టాడు అని అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? అది చాలా తెలివి తక్కువ మాటగా మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కలగనప్పుడు, ఆయన కలిగించినటువంటి ఆ సృష్టిలోనే నిజంగా ఆయన పుట్టాడని మీరు ఒకవేళ అనుకుంటే నిజంగా తెలివి తక్కువతనం అవుతుంది. అంతే కదండి. ఇదంతా ఈ సృష్టి అంతా కూడా ఒక ఇల్లు అనుకుంటే, ఆ ఇల్లు అంతా కూడా కట్టడానికి మూలకారకుడైనటువంటి క్రీస్తు ఆ ఇంట్లో పుట్టాడంటే నిజంగా తప్పు అవుతుంది. నిజంగా ఆయన ఏర్పరిచినటువంటి ఈ సృష్టి, దీన్ని అంతటినీ ఒక ఇల్లుగా మీరు భావిస్తే, ఆ సృష్టిలోకి ఆయన ప్రవేశించాడు లేదా ఆ సృష్టిలోకి ఆయన వచ్చాడు అనేదాన్ని మనం బలంగా నమ్మచ్చు. అంటే ఆయన సృష్టించినటువంటి సృష్టిలోనే ఆయన జన్మించాడు అని అంటే అది నిజంగా తెలివి తక్కువ, అవివేకం అవుతుంది. అంటే క్రిస్మస్ పండగ జరుపుకోవద్దన్నది నా ఉద్దేశం కాదు. ఇక్కడ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ హృదయంలో ఎంత చోటు ఇచ్చావు, దీన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వరకునే రాలేదండి. తండ్రి పంపితే నీ లోకానికి ఆయన వచ్చాడు. బైబిల్ ప్రకారం క్రిస్మస్ చేయవచ్చానంటే అసలు క్రిస్మస్ అనేటటువంటి పేరుకు అర్థం తెలియకుండా మీరు క్రిస్మస్ పండుగ చేయడం వ్యర్థమండి. కాబట్టి బైబిల్ ప్రకారం క్రిస్మస్ పండుగ చేయవచ్చా అని అంటే, బైబిల్ ప్రకారంగా క్రిస్మస్ పండుగ నువ్వు ఒకరోజు చేయడం కాదు. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం కనుక ఈ క్రీస్తు పుట్టుకలోని పరమార్థాన్ని మనం అందరం కూడా గ్రహించి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అన్న విషయాన్ని తెలుసుకొని అనేకులను తండ్రినటువంటి దేవుని వైపు తిప్పేటటువంటి పనిలో, సువార్త పనిలో మనమంతా కూడా మెరుగ్గా మనమంతా కూడా ముందుకి కొనసాగుదాం. ఓకే, ఈ అంశం మీ అందరికీ అర్థమైందని భావిస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను.